నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్. 1,00,000 కోట్ల విలువైన పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వరదలతో జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించనున్న సీఎం. అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేలా హైడ్రా కసరత్తు. హైదరాబాద్లో అతిపెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సన్నాహకాలు. లైంగిక నేరాల కేసుల్లో ఫాస్ట్రాక్ కోర్టుల మెరుగైన పనితీరు. 2024లో 94% పరిష్కరించినట్లు ఓ ఎన్జీఓ నివేదికలు. తొలి డిబేట్లో ట్రంప్పై హారిస్తే పై చేయన్న మీడియా. దృఢ విశ్వాసంతో కనిపించారని మెజార్టీ సంస్థల కితాబు. కేంద్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ పథకానికి ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశ కింద 62,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 1,02,358 కోట్ల విలువైన 6 కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 3,437 కోట్లతో అమలు చేసే ఈ పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు 5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుందని వివరించారు. కుటుంబంలో 70 ఏళ్ల పైబడిన వారు ఇద్దరుంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తిస్తుందన్నారు. సీజీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని లేదా నూతన పథకాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించారు. ప్రైవేటు వైద్యారోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు 5 లక్షల ప్రయోజనం కూడా పొందొచ్చని వివరించారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటునందించనుందని తెలిపారు. పీఎం ఈ బస్ డ్రైవ్ పథకం కింద 2024-25 నుంచి 2028-29 మధ్య 38,000 విద్యుత్ బస్సుల్ని సమకూరుస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశ కింద 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం 2024-25 నుంచి 2028-29 వరకు 70,125 కోట్ల వ్యయం చేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర వాటా 49,087 కోట్లు, రాష్ట్రాల వాటా 21,037 కోట్లు అని వివరించారు. 2024-25 నుంచి 2031-32 ఆర్థిక సంవత్సరాల మధ్య 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి 12,461 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఖచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేయడానికి 2,000 కోట్లతో మిషన్ మౌసం అమలు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఆధునిక రాడార్లు, శాటిలైట్ వ్యవస్థలు, సూపర్ కంప్యూటర్లను సమకూరుస్తామన్నారు. ఇప్పుడున్న ముందస్తు అంచనాల స్థానంలో తక్షణ అంచనాల వ్యవస్థను వచ్చే 5 ఏళ్లలో అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ఇటీవల భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఆస్తి నష్టం, పంట నష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరనున్నారు. అపాయింట్మెంట్ లభిస్తే ప్రధానితో పాటు ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. సుమారు 5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు. తెలంగాణలో వర్షాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారని, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 2న ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరారు. ఈ క్రమంలో అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన నిన్న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఇవాళ అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాల్ని అందజేయనున్నారు. బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోగా గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితుల్ని వివరించనున్నారు. వరద బాధితులకు గత ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచిన విషయాన్ని తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలకు బర్రెలు, గొర్రెలు, కోళ్లు లాంటివి మృతి చెందితే అందుకు పరిహారం చెల్లిస్తున్న విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఖరారైతే ముఖ్యమంత్రి వారిని కలిసి వర్షాలతో జరిగిన నష్టం వివరాలు అందజేయనున్నారు. ఒకవేళ ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఖరారు కాకుంటే సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసే అవకాశం ఉంది. వీలు కుదిరితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల్ని కూడా కలుస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని నేతలు తెలిపారు. మరోవైపు పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ నెల 15న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దల్ని ఆహ్వానించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో భరోసా నింపేందుకు మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. 2 బృందాలుగా విడిపోయి మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమయ్యగూడెం, ఉల్లేపల్లి, సీతారాం తండాలను పరిశీలిస్తూ బాధితులు, రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, వ్యవసాయ శాఖ నుంచి శాంతినాథ్ శివప్ప ఒక బృందంగా పర్యటించారు. రెండో బృందంలో రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్కే కుష్వంగా, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి టినైల్ ఖాన్సూన్, ఎన్ఆర్ఎస్పీ నుంచి శశివర్ధన్ రెడ్డి మరో బృందంగా పర్యటించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వీరికి వరద నష్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ నష్టాన్ని వివరించారు. ఉల్లేపల్లి, సీతారాం తండాలలో వరద ప్రభావంతో జరిగిన నష్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను బృంద సభ్యులు తిలకించారు. ఉల్లేపల్లి గ్రామంలో బాధితురాలు బొడ్డు కోటమ్మ, ఆమె కుమారుడు బొడ్డు సురేష్లు ఆకేరువాగు వరద ప్రభావంతో ఆ రోజు తాము పడిన బాధలను వివరించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కేంద్ర బృందం అధికారులకు తెలిపారు. బీచిరాజుపల్లి సమీపంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. ములుగు జిల్లా తాడ్వాయి, మేడారం అడవుల్లో సుడిగాలులకు నేలకూలిన చెట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 204 హెక్టార్లలో దాదాపు 50,000 వృక్షాలు పడిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి స్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు ఈ నెల 5 నుంచి సర్వే చేపడుతున్నారు. 9 మండలాల నుంచి దాదాపు 150 మంది అటవీశాఖ సిబ్బంది 36 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో విరిగిపోయిన చెట్ల వివరాలు లెక్కిస్తున్నారు. కొలతలు తీసుకుంటూ నెంబర్లు వేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 42,000 చెట్ల గణన పూర్తయినట్లు ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. So right now from 31st August, 150 members from Forest Department side continuously day and night అక్కడ ఎన్యూమరేషన్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడ ట్రీ ఫెల్లింగ్ అయింది అది ఎన్యూమరేట్ చేస్తున్నారు. అండ్ ముందు వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ విత్ కంప్లీట్ డ్యామేజ్ డన్ టు ది ఫారెస్ట్. అండ్ దాని తర్వాత ఆ ఫారెస్ట్ ఎట్లా రిజూనేట్ చేయాలి అది ప్లాన్ కూడా ప్రిపరేషన్లో ఉంది. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలలో పరీక్షలు, పరిశీలన, అధ్యయనం కొనసాగిస్తోంది. బుధవారం మేడిగడ్డ బ్యారేజీలో నీటి ప్రవాహ అంచనా పరిశీలన పరీక్షలు ప్రారంభించారు.
లక్నవరం నుంచి ప్రత్యేకమైన పడవను తీసుకువచ్చి పడవలో ఏడీసీపీ పరికరం అమర్చి పరిశీలన చేస్తున్నారు. పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు సంపత్ నాగరాజులు పడవలో తిరుగుతూ బ్యారేజీ ఎగువ దిగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహ అంచనాన్ని, నీటి ప్రవాహ వేగాన్ని, ఉధృతిని, పలు అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. బ్యారేజీలో వివిధ స్థాయిలో ప్రవాహం ఉన్నప్పుడు పలు దఫాలుగా పరిశీలన చేయనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్లకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ నుంచి తుది నివేదికను త్వరగా తెప్పించేలా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, సీఈఓలతో హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించిన మంత్రి వివిధ అంశాలపై ఆరా తీశారు. వానాకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలు నిర్వహించి వాటి వివరాలను త్వరగా నిపుణుల కమిటీకి సమర్పించాలని, ఆ తర్వాత తుది నివేదిక కోసం ప్రయత్నించాలని చెప్పారు. సమ్మక్క ఆనకట్టకు ఛత్తీస్గఢ్ నుంచి పొందాల్సిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను కూడా సత్వరమే నివృత్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి నష్టపరిహారం విషయంలో ఆ రాష్ట ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తెలిపారు. 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు అవసరమైన భూసేకరణను వచ్చే మార్చి వరకు పూర్తి చేయాలని సూచించారు. ఆనకట్టలు, కాల్వల భద్రతకు అవసరమైన 1,800 మంది లష్కరుల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సూచించారు. ఇటీవలి వర్షాలు, వరదలను ప్రస్తావించిన మంత్రి ఆనకట్టలు, కాల్వల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రైతుల శ్రేయస్సుకు బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడి, మాటల గారడి తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పంటల బోనస్ బోగస్ అయిందని, పంటల బీమా అటకెక్కిందని ఆరోపించారు. రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ సర్కార్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాలకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడ కూడా 50% మించి రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ ఊర్లకు పోయినా 50% మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలి ఉంది. ఇది నేను చెప్పడం ఎందుకు, మీ మంత్రులే చెప్పింది కదా. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికి 21 లక్షల మందికే అయింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 30 రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులే లేను. రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధుని ఎగబెట్టేస్తున్నాం. ఏంది నువ్వు చేసింది ఏంటి రైతులకు? అంతా గారడి, మాటల గారడి, అబద్దాల గారడి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి మర్డర్ చేసిండు. కేసీఆర్ ఉండగా హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూస్తుండే. హైదరాబాద్ లో ప్రతిష్ట మసకబారింది నీ 15 ఏళ్ల పాలనలో. ఎవడొక ప్లాట్ అమ్మటోడు లేడు, ఒక ప్లాట్ కొనటోడు లేడు. మొత్తం రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వారి వివరాలను పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు. ఎంత పెద్ద విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్లో అతిపెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను సందర్శించారు. కీలకమైన డేటా కోసం సుమారు 3 గంటల పాటు ఎన్ఆర్ఎస్సీ అధికారులతో చర్చించారు. విపత్తు నిర్వహణలో హైడ్రా ఆలోచనలను అక్కడి అధికారులతో చర్చించారు. వాతావరణ సూచనలు, వర్షపాతం స్థితిగతులు, విపత్తు నిర్వహణకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు అవసరమైన డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థను రంగనాథ్ పరిశీలించారు. ఈ ఏడాది వరకు ఉన్న చారిత్రక శాటిలైట్ వ్యూ డేటా ఆధారంగా నీటి వనరులు, నాలాలను పర్యవేక్షించడం, ఖచ్చితమైన ప్రణాళికతో పరిస్థితులను అంచనా వేయడం, భవిష్యత్తులో ప్రణాళికల రూపకల్పన కోసం ఎన్ఆర్ఎస్సీ డేటా ఎంతో ఉపయోగపడుతుందని రంగనాథ్ తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారిని ప్రతిపక్ష నేతగా నియమించాలని బీఆర్ఎస్ గతంలో కోరింది. ఈ మేరకు భారాస అధినేత, శాసనసభాపక్ష నేత కేసీఆర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న మండలి చైర్మన్ గుత్తా ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేశుని నామస్మరణతో పల్లెలు పట్టణాలు మారుమోగుతున్నాయి. లంబోదరుడిని వివిధ రూపాల్లో కొలువు తీర్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాలు విద్యుత్ దీప కాంతులతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. మరోవైపు 5వ రోజు గణపతి నిమజ్జనాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రంలో గణేశుని ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. పల్లె పట్టణాల్లో వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్లో కొలువైన 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. మహాగణపతిని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం గన్ ఫౌండరీలోని శ్రీ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ పూజలో స్థానిక గన్ ఫౌండరీ భాజపా కార్పొరేటర్ డాక్టర్ సురేఖతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలను ఒక పవిత్రమైన వేడుకగా హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి ఆ రోజు బాలా గంగాధర్ తిలక్ బ్రిటిష్ వాళ్ళను పాల్గొనడానికి హిందూ సమాజాన్ని సంఘటితపరచడానికి ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలకు వేదికగా తీసుకున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వేదికగా ఉంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకొని హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ హనుమాన్ సేన మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్లోని విఘ్నేశ్వరుడి మండపాల్లో 0 సినిమా యూనిట్ సందడి చేసింది. బన్సీలాల్పేట్ బాబు జగ్జీవన్ రామ్ నగర్లో శ్రీ సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా సాగింది. కళాకారుల ఆటలు డప్పు చప్పులతో ర్యాలీ సందడిగా సాగింది. నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన 2 బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు జోరుగా సాగాయి. వరంగల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వర్ధన్నపేట మండలం ఇల్లందలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 1001 ప్రమిదలతో దీపారాధన నిర్వహించి విఘ్నేశ్వరుడికి ఘన నీరాజనం పలికారు. జోగులాంబ గద్వాల జిల్లాలో స్వకులశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో వెరైటీ గణపతిని కూర్చోబెట్టారు. గణేష్ నిమజ్జనం వేళ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యకర్తలు ప్రజలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. శివసుత గణపతి కళ్యాణమే కనుల విందుగా జరిగే శుభవేళ. సాంస్కృతిక బంధు సారెపల్లి కొండలరావు ఆధ్వర్యంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో నాటక పోటీలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా 3 రోజుల పాటు జరిగే అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ 30వ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలకు రవీంద్ర భారతి ప్రధాన మందిరం వేదిక అయింది. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే నాటక పోటీలలో 2 తెలుగు రాష్ట్రాల కళాకారులు పాల్గొని నాటక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు పరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు తెలిపారు. అక్కినేని గారు చూపినటువంటి ప్రేమాభిమానాలు నీరాజనంగా వారి జన్మదినాన అక్కినేని గారి పేరుతో ప్రతిభా యోగ్యత అర్హత గల ఉత్తమ కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో 1995వ సంవత్సరం సెప్టెంబర్ 20న అక్కినేని నాటక పరిషత్తుని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్తుని ఏర్పాటు చేసి ఒక పండుగలా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. నాటక కళా పరిషత్ సంయుక్తంగా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఒక చక్కని 7 నాటకాల ప్రదర్శనని మన ముందు ఈ 3 రోజుల ఉత్సవంలో ప్రారంభించబోతున్నారు. మనందరికీ తెలుసు, సెప్టెంబర్ మాసం వచ్చిందంటే ముఖ్యంగా సినిమా రంగానికి, నాటక రంగానికి, కళారంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే గత 30-40 ఏళ్ల నుంచి అయితే పక్కా అందరికీ ఒక పండుగ. ఎందుకు అంటే అది అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఉత్సవాలు జరిగే ఆ మాసం అది. లైంగిక నేరాల సంబంధిత కేసుల విచారణలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు లక్ష్యం మేరకు పనిచేస్తున్నాయి. 2022లో కేసుల పరిష్కారం 83% ఉండగా 2023లో ఏకంగా 94%కి పెరిగింది. ఈ మేరకు ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ అనే ఎన్జీఓ ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.
2023లో 81,471 కేసులను విచారణ చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అందులో 76,319 పరిష్కరించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 410 పోక్సో కోర్టులతో పాటు మొత్తం 755 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయి. 2018లో ప్రారంభమైన ఈ కోర్టులు 4,16,638 పోక్సో అత్యాచార కేసుల్లో 52% పరిష్కరించాయి. కేసుల పరిష్కారంలో మహారాష్ట్ర 80%, పంజాబ్ 71%తో ముందు వరుసలో ఉండగా బంగాల్ అత్యల్పంగా 2%తో అట్టడుగున నిలిచింది. 2022లో దేశంలోని మిగతా కోర్టుల్లో లైంగిక పోక్సో కేసుల విచారణ రేటు 10%గా ఉంది. పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రతి 3 నిమిషాలకొకటి పరిష్కరించాల్సి ఉందని ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్ నివేదిక పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్న ఫోటోలను ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు. తమ నివాసానికి వచ్చిన ప్రధాని మోదీకి సీజే జస్టిస్ చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాదాస్ స్వాగతం పలికారు. అనంతరం పూజలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమకు మరో 20 లోక్సభ స్థానాలు వచ్చి ఉంటే వారంతా జైల్లో ఉండేవారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భాజపాపై విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల వేళ 400 పార్లమెంటు సీట్లు మావే అంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. వారి సీట్లు 240కి పడిపోయాయని పరోక్షంగా భాజపాకు ఖర్గే చురకలు అంటించారు. తమ కూటమికి మరో 20 సీట్లు వచ్చి ఉంటే వారంతా జైలుకు వెళ్లేవారని, వారు జైలుకెళ్లడానికి అర్హులని ఖర్గే మాట్లాడారు. అయితే ఆయన ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 240 స్థానాలకు పరిమితమైంది. ఖర్గే వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమర్జెన్సీ ఆలోచన ధోరణికి నిదర్శనమని భాజపా దుయ్యబట్టింది. ప్రతిపక్షంలో ఉన్న నేతలను జైల్లో పెట్టాలని ఖర్గే అన్నారని, ఇందిరాగాంధీ అదే పని చేశారని, అదే తీరును కాంగ్రెస్ కొనసాగించాలని అనుకుంటోందని భాజపా మండిపడింది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ప్రకటించింది. దక్షిణ కశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 5 గ్యారంటీలను ప్రకటించారు. మహిళా వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఖర్గే ప్రకటించారు. ప్రతి నెల కుటుంబంలోని మహిళా పెద్దకు 3,000 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒక్కో వ్యక్తికి 11 కేజీల బియ్యం పంపిణీ చేసే పథకాన్ని పునరుద్దరించనున్నట్లు ఖర్గే హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్దరణకు కృషి చేయనున్నట్లు ఖర్గే తెలిపారు. ఆర్జీకర్ ఆసుపత్రి అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో బెంగాల్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొనడం సహా వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని జూనియర్ వైద్యులు విధించిన షరతులను బంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆర్జీకర్ వైద్య కళాశాలలో అత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగాల్ వ్యాప్తంగా జూనియర్ విద్యార్థులు దాదాపు 32 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు బైఠాయించిన ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మమతా సర్కార్ సిద్దమైంది. చర్చల్లో పాల్గొనేందుకు 30 మంది ప్రతినిధులకు అనుమతివ్వాలని, బహిరంగ వేదికపై చర్చ జరపాలని, వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వైద్యులు షరతులు విధించారు. ఈ షరతులు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని బంగాల్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మండిపడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చలు పాల్గొనేందుకు వైద్యులు సుముఖంగా లేరని తెలుస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేసినప్పటికీ విద్యార్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలు ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తారని రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం సహా సభ్య దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తారని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పైచేయి సాధించారు. ఈ మేరకు మెజార్టీ అమెరికా మీడియా సంస్థలు ప్రకటించాయి. కమలా హారిస్ వాగ్దాటితో దూకుడుగా వ్యవహరించి ట్రంప్ను ఆత్మరక్షణలో పడేశారని చాలా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ముఖాముఖిగా తలపడిన ట్రంప్ హారిస్ చర్చను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. గతంలో బైడెన్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్దే పైచేయి అని పేర్కొన్న అమెరికా మీడియా తాజా డిబేట్లో మాత్రం కమలా హారిస్ వైపు మొగ్గు చూపింది. హారిస్ లో దృఢ విశ్వాసం, దూరదృష్టి కనిపించినట్లు అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. డిబేట్ నిర్వహించిన ఏబీసీ మీడియా ఇరువురి వాదనల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై పూర్తి కథనాన్ని ప్రచురించింది. కమలా హారిస్ పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు చేసినట్లు ఏబీసీ మీడియా పేర్కొంది. ట్రంప్ విమర్శలకు దీటుగా స్పందించిన హారిస్ సమయం వృధా చేయకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడినట్లు తెలిపింది. చర్చలో కమలా హారిస్దే విజయమని పొలిటికో అభిప్రాయపడింది. ట్రంప్ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్గా తనకున్న అనుభవాన్ని కమలా హారిస్ ఉపయోగించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హారిస్పై ఆధిపత్యం సాధించేందుకు బదులు తనను సమర్థించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం చేశారని తెలిపింది. ట్రంప్ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని, 2020 అధ్యక్ష ఎన్నికల నాటి వాదననే తెరపైకి తెచ్చారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. కమలా హారిస్ పూర్తి సన్నద్ధతతో వచ్చారని, ఆమె ప్రతి సమాధానం ఆయనకు కోపం తెప్పించేలా ఉందని CNN వివరించింది. ఫలితంగా ఒక్కోసారి ట్రంప్ సహనం కోల్పోయినట్లు కనిపించారని తెలిపింది. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబర్చారని ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన మొదట్లో ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. బైడెన్తో జరిపిన డిబేట్లో పైచేయి సాధించారు. కానీ హారిస్ రాకతో పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రాట్ అభ్యర్థి హారిస్ ముందంజలో ఉన్నట్లు ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. తాజా డిబేట్లో కమలా హారిస్ సత్తా చాటడంతో డెమోక్రాట్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.